కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగులో కొత్త అందాలకి కొదవే లేదు. ఇబ్బడి ముబ్బడిగా పరిచయం అవుతూనే ఉన్నారు. పెద్ద హీరోల పక్కన ఛాన్స్ రాకపోయినా యంగ్ హీరోస్ తో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ స్టార్స్ ని అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. ప్రెసెంట్ స్టార్స్ ఫోకస్ లో ఉన్న ముద్దుగుమ్మలెవరో చూసిద్దామా? డెబ్యూ భామలను ఇంట్రడ్యూస్ చేయడంలో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రేమలు మూవీతో పక్కింటి అమ్మాయిగా మారిన మమిత క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. సూర్య తెలుగులో నటిస్తున్న ఫస్ట్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. సర్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్స్ తో జోరు మీదున్న వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. డ్యూడ్ లో ప్రదీప్ రంగనాథన్తో జతకట్టింది. అయితే స్టార్ హీరోస్ మాత్రం ఈ అమ్మడిని చిన్నపిల్లగానే చూస్తూ హీరోయిన్ గా కన్సిడర్ చేయడం లేదు. ప్రభాస్, హను రాఘవపూడి సినిమా ఫౌజీలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి ఇమాన్ విన్ తీసుకొచ్చారు. ఆమె కళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయని, అందుకే హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఫౌజీ నుంచి టీజర్ సాంగ్స్ వచ్చి ఇంప్రెస్ చేస్తే మాత్రం ఇమాన్వి కూడా స్టార్స్ లిస్ట్ లో చేరుతుంది. యంగ్ హీరోస్ పక్కన హీరోయిన్స్ సెట్ అవుతున్నా క్రేజీ స్టార్స్ పక్కన హీరోయిన్స్ దొరకటం లేదు. రష్మిక సక్సెస్ తో దూసుకుపోతున్నా తెలుగు తెరకి పాత హీరోయిన్ అయిపోయింది. సమంత పేరే తలవడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత మీనాక్షి చౌదరికి పెద్దగా ఆఫర్స్ దక్కలేదు. మరి స్టార్స్ ఫోకస్ అంతా ఆ ఇద్దరిపైనే. వాళ్ళెవరో చూద్దామా? అందంతో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కాంతాలో నటిగా నిరూపించుకుంది. ఒక్క హిట్ పడక ఇలా ఉండిపోయింది గాని, లేదంటే ఇప్పటికే 1-2 పెద్ద హీరోస్ తో ఆడి పాడేది. స్టార్స్ మైండ్ లో భాగ్యశ్రీ ఉంది గాని ఫ్లాప్ హీరోయిన్ ముద్ర భయపెడుతోంది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. తమిళంలో ఏక్ మూవీలో విజయ్ సేతుపతితో జతకట్టింది. మద్రాసిలో శివకార్తికేయన్తో నటించింది. అయితే ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఫ్లాప్ హీరోయిన్ ని డ్రాగన్ లో తీసుకున్నారన్న టాక్ రావడంతో ఫ్లాప్ హీరోయిన్ ఎందుకు సెలెక్ట్ చేశారు అన్న భయం తారక్ ఫ్యాన్స్ లో వెంటాడగా, కాంతారా చాప్టర్ 1 తో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. తెలుగు స్టార్స్ కి మరో ఆప్షన్ జాన్వీ కపూర్. దేవరలో గ్లామర్ కే పరిమితమైన జాన్వీని పెద్ద ఛాన్స్ వరించింది. తెలుగులో పెద్ద సినిమా అంటే జాన్వీ పేరు ముందుగా తెరపైకొస్తోంది. ఇలా తెలుగులో స్టార్స్ అంటే రుక్మిణి వసంత్, జాన్వీ కపూర్ గుర్తొస్తున్నారు.